హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఆఫీషియల్ టెక్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నోకియా 8.3 5G మొబైల్కి సంబంధించిన మొత్తం స్పెక్స్ అయితే ఒకసారి మనం చూద్దాము. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయకపోతే షేర్ కూడా చేయండి. ఈ వీడియో ఫస్ట్ నుండి చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియోకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేవి అర్థమవుతాయి అన్నమాట. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్లయితే 6.8 ఇంచెస్ అయితే ఉండడం జరుగుతుంటుంది. ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లేని యూజ్ చేశారు. సూపర్ ఆమ్లెట్ డిస్ప్లే అయితే కాదు. దీనికి పంచ్ హోల్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో ర్యామ్ చూసుకున్నట్లయితే 6GB ఉంటుంది, అలాగే 8GB ఉంటుంది. ఇంటర్నల్ స్టోరేజ్ చూసుకున్నట్లయితే 64GB ఉంటుంది, 128GB అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 765 అనే ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకున్నట్లయితే 4500 బ్యాటరీ ఎంఏహెచ్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ దీంట్లో పిన్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ అన్లాక్ ఉంటుంది, సైడ్ మోటర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 10 వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ వస్తాయో రావైతే నాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది నార్మల్గా మీకు అన్నీ తెలుసు, బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్బీ కేబుల్, టైప్ సి పోర్ట్తోనే వస్తుంది అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది కూడా కరెక్ట్ డీటెయిల్స్ అయితే తెలియదు. సో స్పెక్స్ అన్నీ అయితే కరెక్ట్ అనమాట. అలాగే 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో అయితే ఈ మొబైల్ రావడం అనేది జరుగుతుంటుంది. ఇక మనం కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయినట్లయితే దీంట్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉండడం అనేది జరుగుతుంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ ఉంటుంది. సెకండ్ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అనమాట. థర్డ్ కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది డెప్త్ సెన్సార్. అలాగే ఫోర్త్ కెమెరా కూడా వచ్చేసి 2 మెగాపిక్సెల్ ఉంటుంది, ఇది మైక్రో సెన్సార్ని అయితే యూజ్ చేయడం అనేది జరిగింది. ఇక ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్టయితే 24 మెగాపిక్సెల్ అయితే ఇవ్వడం అనేది అయితే జరిగిందనమాట. ఇక దీంట్లో ఉన్న మనం ఒకసారి ప్రైజెస్ని చూద్దాము. సో ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ పెట్టింది. ఒకటి గుర్తుపెట్టుకుంది, ఇది లాంచ్ చేసింది అయితే మన ఇండియా కంట్రీలో కాదు, లాంచ్ చేసింది వచ్చేసి యూరప్ కంట్రీలో అనమాట. సో దీంట్లో 6GB 64GB ఉంటుంది కదా, అది 47,000 నుండి 48,000 అలా పెట్టారనమాట. అలాగే ఇందులో 8GB 128GB ఉంటుంది కదా, 51,500 నుండి 52,500 మధ్యలో ప్రైస్ పెట్టడం అయితే జరిగిందనమాట. సో కరెక్ట్గా మనకైతే ప్రైజెస్ తెలియదు, ఇవే అనమాట. వీటి మధ్యలోనే ప్రైస్ ఉండడం అని జరుగుతుంటుంది. మీరు వేరే ఛానళ్ళలో చూసినట్టయితే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రైస్ చెప్తుంటారు, కానీ వీటి మధ్యలో కన్ఫామ్ ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. సో కన్ఫామ్గా కూడా వాళ్ళు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు ఏదో ఒకటి చెప్పడం అలాంటివి జరుగుతుంటుంది. కాబట్టి ఏంటంటే వీటి మధ్యలో ప్రైస్ పెట్టడం అనేది జరుగుతుంటుంది. సో ఇదే మొబైల్ని మన ఇండియాలో పెడితే ఖచ్చితంగా మనకు ప్రైజ్ని అయితే మనం కరెక్ట్గా చెప్పగలం, కానీ పక్క దాంట్లో కదా ఇది వాళ్ళ కంట్రీ ఉంటుంది కదా, వాటి నుంచి మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి మనం చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందాజ చొప్పున చెప్పవచ్చు, కానీ మళ్ళీ వాళ్ళది కరెక్ట్గా చెప్పి మళ్ళీ మీరు అది తప్పైంది అనుకో మళ్ళీ మీరు బాధపడతారు. కాబట్టి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనందువల్లే మీకు ఈ వీడియో అనేది ఇలా చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఫ్రెండ్స్, మరి మనకి ఇలాంటి నేను ఎక్కడ రిలీజ్ అయినా అంటే దాదాపు గ్లోబల్ వ్యాప్తంగా మొత్తం లాంచ్ అవుతాయి కదా, సో ఆ మొబైల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందిస్తుంటాను. సో ఒకవేళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది ఫ్రెండ్స్, దీన్ని కూడా యాక్టివేట్ అనేది చేసుకోండి. నేను ఏ వీడియో తెచ్చినా మీ యూట్యూబ్ నోటిఫికేషన్కి వెంటనే వస్తుంది ఫ్రెండ్స్.